నారాయణ పొద్దున్నే చాలా కోపంగా ఉంటాడు. ఈ రోజునే కాదు, తను ఎప్పుడూ కోపంగా, అందరితో చిరాకుగా మాట్లాడతాడు. రమ్య, రమ్య, అసలు ఈ ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేక చచ్చారా? అలా గట్టిగా అరిచేసరికి భార్య యశోద లోపల గదిలోంచి హాల్లోకి వస్తుంది. ఏంటండి అంత గట్టిగట్టిగా అరుస్తున్నారు? ఏమైంది? ఏమైందంటే రోజు పొద్దున్నే 7ంటికి నా చేతిలో టీ ఉండాలని తెలీదా? అప్పుడు యశోద తన యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది. హా, నీ కోడలింకా నిద్రలేస్తేగా? ఇంకా పడుకోనే ఉంది మీ కోడలు మహారాణి. ఆగండి, నేను వెళ్ళి నిద్రలేపుతాను. తిను కోడలు రమ్య ఒక బీద ఇంటినుంచి వచ్చింది. పైకి తెలివైన అమ్మాయిలా కనిపించినా పాపం చాలా అమాయకురాలు. అత్త యశోద రమ్య వంటింట్లో వంట చేస్తుందని తెలిసి కూడా తనపై నింద మోపుతుంది. అమ్మా రమ్య, ఏం చేస్తున్నావమ్మా? వంట చేస్తున్న అత్తయ్య మరిదిగారు ఇంటర్వ్యూకి వెళ్తున్నారంట. ఎప్పుడు బయట ఏం తింటాడు చెప్పండి, అందుకే వండుతున్నాను. అవునా? ఇంటి పట్ల నీకెంత బాధ్యతుందో. నా కోడలు బంగారం. నిజంగా నీలాంటి కోడలు దొరకడం నా అదృష్టం. అయినా మీ మావయ్యకి ఈ టైంకి టీ ఇవ్వాలని మర్చిపోయివా? అయ్యో, కంగారులో మర్చిపోయాను అత్తయ్య. ఇప్పుడే చేస్తాను, ఉండండి. మీ మావయ్యకి గ్రీన్ టీ ఇవ్వమ్మా. అలాగే అత్తయ్య, చిట్కేలో చేసిస్తాను అని చకచకా టీ రెడీ చేసి మావయ్యకి ఇస్తుంది. నారాయణ ఆ టీ కొద్దిగా తాగి, ఛీ ఛీ, ఏంటిది ఇంత చేదుగా ఉంది? ఛీ, అసలు నాకేంటి ఇచ్చావు? మీరే గ్రీన్ టీ తెమ్మన్నారంట కదా మావయ్య. ఇప్పుడే నిద్రలోంచి లేచి ఏదో ఒకటి నా మొహాన కూడదాడుకున్నావా? ఇది నీ మొహల్లానే ఉంది. నా కిరాణా కొట్టు టెన్షన్లో నేనుండి టీ తెమ్మంటే నా నోరు పాడు చేస్తావా? ఇదంతా వింటున్న అత్త యశోద పక్కన నిలబడి చాలా సంతోషిస్తుంది. అబ్బా, గట్టిగా అరుస్తున్నాడు. దీనికి ఇలాగే కావాలి. మరి రూపాయి కట్నం ఇవ్వకుండా నా కొడుకుని పెళ్లి చేసుకుని ఈ ఇంటికి మహారాణిలా బ్రతుకుదామనుకుంటుంది. అయ్యో మావయ్య, నన్ను క్షమించండి మావయ్య. అత్తయ్య మీకు గ్రీన్ టీ ఇవ్వమంటేనే నేను మీకిచ్చాను. ఏంటి, నేను నీకు గ్రీన్ టీ ఇవ్వమని చెప్పానా? లేదే, నేను టీ ఇవ్వని చెప్పానే. లేదత్తయ్య, నాకు బాగా గుర్తుంది. నువ్వు గ్రీన్ టీ ఇవ్వమంటేనే నేను మావయ్యకిచ్చాను. పాపం అలా ఏడుస్తూ అంటుంది కోడలు రమ్య. నువ్వు చిన్నోడికి రోజు పెట్టే గ్రీన్ టీ పొరపాటున ఈరోజు మావయ్యకి పెట్టుంటావు. పాపం అది విన్న రమ్య కన్ఫ్యూజన్లో పడిపోతుంది. ఛే, ఇంకెప్పుడు నువ్వు నాకు టీ పెట్టకు అని కిరాణా కొట్టు వ్యాపారం నడవట్లేదన్న కోపం మొత్తం రమ్యపై చూపిస్తాడు. రమ్య ఏడుస్తూ లోపల గదికి వెళ్తుంది. పెద్ద కొడుకు కుమార్ ఆఫీస్కి రెడీ అవుతుంటాడు. భార్య ఏడ్చుకుంటూ రావడం చూసి ఇలా అంటాడు. ఎందుకు ఏడుస్తున్నావు రమ్య? ఏమైంది? చెప్పు రమ్య. మావయ్య నాపై కోపడ్డాడండి. నేను మావయ్యకి టీ ఇవ్వబోయి గ్రీన్ టీ ఇచ్చాను. దానికి నాపై గట్టిగా అరిచాడు. ఎందుకండి నా పైన మావయ్యకి అంత కోపం అని ఎంతో అమాయకంగా అడుగుతుంది రమ్య. నిజం చెప్పకుండా ఇలా కవర్ చేస్తాడు కుమార్. నీకు తెలిసిందే కదా రమ్య, నాన్న ఎప్పుడలాగే ఉంటాడు. నాన్న చెప్పింది చేయకపోయినా, నాన్న అనుకున్నది ఈ ఇంట్లో జరగకపోయినా అయినా ఎప్పుడలాగే ప్రవర్తిస్తాడు. మేమందరం అందుకే నాన్న చెప్పింది ఏది కాదనము. నువ్వే అన్నిటికి సర్దుకుపోవాలి రమ్య. నిజం చెప్పండి, మీరు నా దగ్గరేదో దాస్తున్నారు. ఇంత చిన్న విషయానికే మావయ్య చాలా సీరియస్ అయ్యాడు అని అమాయకంగా అంటుంది రమ్య. అది విన్న కుమార్ ఇలా సమాధానమిస్తాడు. అయ్యో, అలాంటిదేం లేదు రమ్య. నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. నాన్న ఎక్కడి కోపమో నీపై చూయించుంటాడంతే అని రమ్యకి చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు కుమార్. ఆ ఇంట్లో తనపై ఏమాత్రం గౌరవం ఇవ్వకపోవడంతో రమ్య చాలా బాధపడుతుంది. మావయ్య ఇలా ఉన్నాడు కాబట్టి నేనే ఇక నుంచి అన్నీ కరెక్ట్గా చేయాలి. మావయ్యతో తిట్లు తినకూడదు. అయినా మా అత్తయ్య నన్ను బాగా అర్థం చేసుకుంటుంది. నాతో ఒక ఫ్రెండ్లాగా ఉంటుంది. తను నేను ఎప్పుడు ఇలాగే ఉండాలి అని తనలో తానే సర్ది చెప్పుకుంటుంది రమ్య. ఇకపోతే కుమార్ తమ్ముడు సుబ్రహ్మణ్యం పొద్దున్నే నీటిగా రెడీ అవుతాడు. అన్న కుమార్ తన రూమ్కి వచ్చి ఇలా అంటాడు. ఒరే సుబ్బు, ఎక్కడికెళ్తున్నావురా? పొద్దున్నే రెడీ అయ్యావు. ఇంటర్వ్యూకి వెళ్తున్నా అన్నా. ఏంటి ఇంటర్వ్యూకా? జోక్ చేయకురా సుబ్బు. నువ్వు చేస్తే సాఫ్ట్వేర్ జాబే చేస్తా అంటావుగా. నేను ఎంత చెప్పినా వినవు. ముందు ఏదొక చిన్న ఉద్యోగం చూసుకోరా. లేదన్నా, నేను ఈ చిన్న జాబ్లో చేరి
ఇప్పటికి కాలం గడపొచ్చు, కానీ మంచి కంపెనీలో జాబ్ కొట్టాలన్నదే నా డ్రీమ్. నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు నేను ప్రయత్నిస్తూనే ఉంటానన్నా. ఈరోజు ఒక మంచి కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది. ఈ జాబ్ కొట్టానంటే లైఫ్ సెట్ అయినట్టే. సరేలేరా, ఇంటర్వ్యూ బాగా ఇవ్వు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అన్నయ్య అని సుబ్బుని విష్ చేస్తారు కుమార్. అప్పుడే అక్కడికి లంచ్ బాక్స్ తీసుకుని వస్తుంది రమ్య. మరిది గారు, మీ లంచ్ బాక్స్ రెడీ చేశాను, మీరు బయట తినకండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ. థ్యాంక్స్ వదినా, ఈ జాబ్ కనుకొస్తే నీకు ఖచ్చితంగా ట్రీట్ ఇస్తా అని అంటాడు సుబ్బు. ఇకపోతే పొద్దున్నే సుబ్బు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి మధ్యాహ్నం తన లవర్ అపూర్వని కాఫీ షాప్లో కలుస్తాడు. అపూర్వ ఒక బిజినెస్ మ్యాన్ కూతురు. వాళ్ళు చాలా ధనవంతులు. ఏంటి హీరో గారు, ఈ జాబ్ కూడా వచ్చినట్టేనా? లేక ప్రయత్నమే మన మొదటి విజయం అని కొటేషన్లు చెప్తారా? లేదపూర్వ, ఈ జాబ్ కూడా పోయినట్టే. నేను టెక్నికల్ అండ్ కోడింగ్లో ఎంత బాగా పర్ఫామ్ చేసినా కమ్యూనికేషన్ బాగోలేక అన్నీ రిజెక్ట్ అవుతున్నాయి. ఏం చెయ్యమంటావు? మా నాన్న చిన్నప్పటి నుంచి నన్ను తెలుగు మీడియంలోనే చదివించాడు. మన సంప్రదాయాలు పాటించాలి, తెలుగు మనకు అమ్మతో సమానం అని అంటాడు. నా పేరు కూడా చూడు, సుబ్రహ్మణ్యమంట. ఈ రోజుల్లో ఎవరికైనా ఇలాంటి పేరుంటుందా చెప్పు? చిన్నప్పటి నుంచి తెలుగులోనే చదివి ఇప్పుడు ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా వస్తుంది చెప్పు? నేను ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడాలని ట్రై చేసినా అన్ని మిస్టేక్స్ అవుతున్నాయి. చూడు సుబ్బు, మా నాన్న నాకు మాకంటే రిచ్ ఫ్యామిలీస్తో పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. ఇప్పుడు మా నాన్నకి మన ప్రేమ విషయం చెప్పి ఒప్పించాలన్నా మీది రిచ్ ఫ్యామిలీ కాదు. కనీసం నీకు జాబ్ కూడా లేదు. ముందే మనది తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అని అపూర్వ యాటిట్యూడ్తో అనగానే సుబ్బుకి బీపీ సర్రమని పెరుగుతుంది. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? నన్ను ప్రేమించినప్పుడు తెలీదా తెలుగు మీడియమని? నా వెంట తిరిగినప్పుడు తెలీదా ఇప్పుడు ఇంగ్లీష్లో కౌంటర్ ఇస్తున్నావు? ఇంకోసారి నా ఫ్యామిలీ గురించి గాని నా చదువు గురించి గాని ఎక్కువ మాట్లాడావో మర్యాదగా ఉండదు చెప్తున్నా అలా కోపంగా అంటాడు సుబ్బు. అది విన్న అపూర్వ ఇలా అంటుంది. సార్ గారికి మండినట్టుందే. అయినా మండితే ఇప్పుడేం చేస్తారేంటి? చూడు, 1 మంత్లో నేను జాబ్ పొడతా. మీ నాన్నను ఒప్పించి నీ మెరలో తాళి కడతా. అప్పుడు నీ బరుపు అనగ్గొడతా. అప్పటి వరకు నా మొహం నీకు చూపించను అని కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు సుబ్బు. ఇకపోతే నారాయణ తన కిరాణా కొట్టు ఉదయాన్నే తెరుస్తాడు. తను అన్ని విషయాల్లో చాలా చిరాకుగా ఉంటాడు. కస్టమర్తో ఎప్పుడు సరిగ్గా మాట్లాడేవాడు కాదు. ఆ రోజే తను కొత్త పనివాణ్ణి పెట్టుకుంటాడు. అతని పేరు లింగయ్య. ఈ లింగయ్య ఎటు వెళ్ళాడు? ఈరోజు పని మొదటి రోజు అని తెలుసు కదా. అప్పుడే అక్కడికి లింగయ్య వస్తాడు. లింగయ్య చాలా తెలివైనవాడు, కాని తనకి కిరాణాలో పనిచేసిన అనుభవం లేదు. ఏమయ్యా లింగయ్య, ఒక్కసారి టైం చూసావా? 10 అవుతుంది. ఈ టైంకొస్తే ఎలా? అయ్యా, ఈరోజు నా మొదటి రోజు కదా, అందుకే మంచి ముహూర్తం చూసుకునొచ్చాను. అది విన్న నారాయణకి బీపీ పెరుగుతుంది. ఏంటి ముహూర్తం చూసుకొనొచ్చావా? ఇదేమైనా పెళ్లి అనుకుంటున్నావా ముహూర్తం చూసి చేయడానికి? చేసేదే కొట్టు పని, దానికి ముహూర్తం అంట. అయినా కస్టమర్లు ముహూర్తం చూసుకొని కొట్టుకొస్తారా ఏంటి? ఇంకోసారి ఇలాంటి కహాని చెప్పావో నీకు కూడా మా పాత పనోడికి చేసినట్టు చేస్తాను. ఏమనుకున్నావో? అని చిరాకుగా అంటాడు నారాయణ. లింగయ్య షాప్లో సామాన్లు అన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. అప్పుడే అక్కడికి ఒక కస్టమర్ వస్తారు. బాబూ, నాకు 3 కిలోల చక్కెర, డజన్ బట్టల సబ్బులు, డజన్ గిన్నెల సబ్బులు, అన్ని పప్పులు కిలో ఇవ్వమ్మా. అలాగే అమ్మా, చిటికలో ఇస్తాను. మీకు నేను ఈరోజు మంచి ఆఫర్ ఇస్తాను. ఈ ఆఫర్ అందరికి చెప్పండి అని చకచక సామాన్లన్నీ కట్టేస్తాడు. అవి తీసుకొచ్చి బిల్లు కౌంటర్ దగ్గర పెడతాడు. మీరు ఏ సామాన్లు తీసుకున్నారమ్మా? 3 కిలోల చక్కెర, డజన్ బట్టల సబ్బులు, డజన్ గిన్నెల సబ్బులు, అన్ని పప్పులు కిలో తీసుకున్నాను. అయితే ఈ స్పూన్లు, టీ పొడి, పెన్లు ఎవరు తీసుకున్నారు? ఇవి మీ మనిషే ఫ్రీగా వేశాడండి. నారాయణకి ఏమీ అర్థం కాదు. ఫ్రీగా వేయడమేంటి? అవును, 3 కిలోల చక్కెరకి టీ పొడి ఫ్రీ అంట, గిన్నెల బట్టల సబ్బులకి పెన్లు ఫ్రీ అంట, కిలో పప్పులకి ఈ స్పూన్లు ఫ్రీ అంట. అలా ఆ కస్టమర్ అనగానే నారాయణ షాక్ అయిపోతాడు. కోపంతో వెనక్కి తిరిగి లింగయ్యని గట్టిగా అడుగుతాడు. ఏంట్రా లింగయ్య, ఇవి ఈ సామాన్లకివి ఫ్రీ ఇవ్వడమేంటి?
అయ్యా ఇవి కొద్దిగా మోల్కపడ్డా సేల్ గాని ఐటెంలా ఉంటేను 3 కిలోల చక్కెరకి చిన్న టీ పొడి ఇచ్చాను. సబ్బులకి షాపులో మిగిలిన పెన్లిచ్చాను. ఫ్రీగా వచ్చిన ఈ స్పూన్లు పప్పులకిచ్చాను. ఎందుకంటే కస్టమర్ ఫ్రీగా ఇస్తే చాలా సంతోషిస్తారు. పైగా ఈ విషయం నలుగురికి చెప్పి మనకు గిరాకీ కూడా పెరుగుతుందయ్యా. ఇవ్వనే కాదు, మన దగ్గర మిగిలిపోయిన బాక్సులు, అట్టముక్కలు, కవర్లు చాలా ఉన్నాయి. అవి మనం ఇలా ఇస్తే ఖచ్చితంగా జనాలు మన దగ్గర కొనడానికి ఇష్టపడతారయ్యా అని ఎంతో తెలివిగా మాట్లాడతాడు లింగయ్య. అది విన్న నారాయణ అహంకారంతో ఇలా అంటాడు. లింగయ్య, నువ్వు ఈరోజే కొట్టులో పనిచేయడానికొచ్చి 30 ఏళ్ల అనుభవం ఉన్న నాకు గిరాకీ ఎలా పెరగాలో చెప్తావా? నీలాగే చేసినందుకు ఇంతకుముందు పనిచేసే అతన్ని కూడా నేను పనిలోంచి తీసేశాను. చూడు, నా కొట్టులో నేను చెప్పినట్టే పనిచేయాలి. కాదు కూడదు అంటే పనిలోంచి తీసి పడేస్తాను, జాగ్రత్త అని ఎంతో అహంకారంగా అంటాడు నారాయణ. అది విన్న లింగయ్య తన మనసులో ఇలా అనుకుంటాడు. ఊర్మి, నేనేమైనా తప్పు చేశానా? మూలకపడున్న సామాన్లేగా ఇచ్చింది. అందుకేనా నారాయణ కొట్టుకి ఎక్కువగా గిరాకీ రాదు. ఉండాలి కాని మనిషికింత అహంకారం, స్వార్థం ఉండకూడదు. అలాగే మౌనంగా ఉండిపోయిన లింగయ్యను చూసి నారాయణ ఇలా అంటాడు. లింగయ్య, లింగయ్య, అలాగే నిలబడ్డావేంటి? కస్టమర్కి సామాన్లివ్వు. అయ్యా, అలాగే అయ్యా, ఇస్తున్నానయ్యా అని మనసులో తిట్టుకుంటూనే బయటికి వినయంగా సమాధానమిస్తాడు లింగయ్య. ఆ రోజు సుబ్బు కాఫీ షాపు నుంచి ఇంటికి వెళ్తాడు. నారాయణ అప్పుడే భోజనం కోసం ఇంటికి వచ్చి సోఫాలో కూర్చుంటాడు. నారాయణ సుబ్బుని చూడగానే తన మొహం మారిపోతుంది. ఒరే సుబ్రహ్మణ్యం, ఒక్కసారి ఆగు. ఈ టైంలో ఎక్కడ బలాదుర్గా తిరిగొస్తున్నావురా? అయినా సార్గారికి పనా పాట? ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి రోడ్లపైన తిరగడమేగా. అలా నారాయణ సుబ్బుని అంటాడు. దానికి సుబ్బు ఇలా సమాధానమిస్తాడు. ఏంటి, నేను బలాదూరుగా తిరుగుతున్నానా? ఈ డిగ్రీ పట్టుకుని కంపెనీల చుట్టూ ఎంత తిరిగినా ఎవ్వరు నా మొహం కూడా చూడలేదు నాన్నా. తెలుగు అని తెలుగు మీడియంలో చదివించావు. ఇప్పుడు ఇంగ్లీష్ రావాలంటే ఎక్కడ్నుంచి వస్తుంది నాన్నా? నేను ఒప్పుకుంటాను, మన తెలుగు గొప్పే, కాని ఇంగ్లీష్ మాట్లాడడం కూడా రావాలి నాన్నా. అప్పుడు నారాయణ చాలా క్లియర్గా చెప్తాడు. ఒరేయ్, తెలుగు నేర్చుకోవడం కంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ఈజీ తెలుసా? ఐ కెన్ స్పీక్ బెటర్ దాన్ యూ, ఈవెన్ ఐ డోంట్ నో ది ప్రాపర్ సెంటెన్సెస్. అది విన్న సుబ్బుకి ఫ్యూసులు ఎగిరిపోతాయి. నాన్నా, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడమేంటి? నువ్వు ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకున్నావు? ఒరే పిచ్చోడా, అదొక లాంగ్వేజ్ రా. దానికే నువ్వు తలబాదుకుంటేలా? రోజు మాట్లాడు, అదే వస్తుంది. ఇంట్లో కూడా అందరితో ఇంగ్లీష్లో మాట్లాడు. ఏదైనా మంచి బుక్ కొనుక్కో, సరిపోతుంది అని సలహా ఇస్తాడు నాన్న నారాయణ. ఆ మరుసటి రోజు ఉదయాన్నే నారాయణ యశోదని పిలుస్తాడు. యశోదా, యశోదా, ఒక్కసారి ఇలా రా. యశోద లోపల్నుంచి వస్తుంది. ఏంటండి పిలిచారు? ఈరోజు ఏం వారం యశోదా? ఏ వారమో తెలియడానికి నన్నిక్కడదాకా పిలవాలా? క్యాలెండర్ చూస్తే సరిపోతుంది కదండి. ఓసేయ్, ఈరోజు శుక్రవారం అని నాకు తెలిసే, కాని శుక్రవారం రోజు ఏముంది? శుక్రవారం రోజు ఏముందండి? ఓసేయ్ పిచ్చి ముద్దు, ఈరోజు నా ఫ్రెండ్ కూతురు పెళ్లి ఉంది, మర్చిపోయావా? అయ్యో అవును కదా, మర్చిపోయానండి. మీ ఫ్రెండ్ ఇంటికొచ్చి మరీ కార్డిచ్చి వెళ్ళాడు. ఈరోజు వెళ్ళకపోతే అస్సలు బాగోదు. పద, రెడీ అవుదాం. నువ్వు ముందు వెళ్ళి నా తెల్ల కద్దరు చొక్కా ఇస్త్రీ చెయ్యు. అది వేసుకుంటే నా యవ్వనంలోకి పోయినట్టుంటుంది. అలాగేనండి, వెళ్తున్నాను అని యశోద ఇస్త్రీ చేయడానికి వెళ్లకుండా రమ్య గదికి వెళ్తుంది. రమ్య పనులన్నీ పూర్తి చేసుకుని బెడ్డుపైన అప్పుడే కూర్చుంటుంది. కోడల్ పిల్ల, నేను మీ మావయ్య పెళ్లికి వెళ్తున్నాం. కాస్త మావయ్య గారి తెల్ల కద్దరు చొక్కా ఇస్త్రీ చెయ్యమ్మా. నేను వెళ్ళి రెడీ అవుతాను. అలాగే అత్తయ్య, నేను వెళ్ళి ఇస్త్రీ చేస్తాను. మీరు తొందరగా రెడీ అవ్వండి. మళ్ళీ మావయ్య లేట్ అయితే తిడతాడు అని అంటుంది రమ్య. అలా పక్క రూంలోకి వెళ్తుంది. అక్కడ ఉన్న తెల్ల చొక్కాని చక్కగా ఇస్త్రీ చేస్తుంది. అప్పుడే రమ్య, అమ్మా రమ్య, ఒక్కసారిలా రామ్మా. హా మావయ్య, వస్తున్నాను అని రమ్య అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఏమైంది మావయ్య, పిలిచారు? ఏం లేదమ్మా, నేను మీ అత్తయ్య పెళ్లికెళ్తున్నాం. నువ్వు కూడా మాతో పాటు పెళ్లికి రా. ఎప్పుడు ఇంట్లో ఉంటే బోరు కొడుతుంది కదా, బయటికి వెళ్ళినట్టు కూడా ఉంటుంది.
ఎప్పుడు లేంది మావయ్య తనతో మంచిగా మాట్లాడేసరికి చాలా సంతోషిస్తుంది రమ్య. ఇదంతా చాటు నుంచి వింటుంది అత్త యశోద. ఛీ, ఇదెందుకు మాతో పాటే పెళ్లికి? అక్కడి దీన్ని తీసుకువెళ్తే నా పరువేం కావాలి? అవునా? అలాగే మావయ్య, వస్తాను. కానీ ఆయన కూడా వస్తే బావుంటుంది. వాడికి కూడా కాల్ చేశానమ్మా. వాడు కూడా వస్తున్నాడు. అందరం కలిసే వెళ్దాం. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు అని అనగానే రమ్య చాలా సంతోషిస్తుంది. ముందు నాకు ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వమ్మా. ఇప్పుడే తెస్తున్నాను మావయ్య. అని చకచకా లోపలికి వెళ్ళి మావయ్యకి మంచి నీళ్ళిచ్చి సంతోషంగా లోపల గదికి వెళ్తుంది. ఒక్కసారిగా లోపలికి వెళ్ళి చూడగా నారాయణ షర్టు మొత్తం కాలిపోతుంది. అది చూసి రమ్యకి ఏమీ అర్థం కాదు. అయ్యో, మావయ్య షర్టిలా కాలిపోయిందేంటి? దేవుడా! అని తనలో తాను అనుకునేలోగానే అక్కడికి అత్త యశోద వస్తుంది. ఆ షర్టు కాలిపోయి ఉండడం చూసి ఇలా అంటుంది. అయ్యయ్యో, బంగారం లాంటి చొక్కాని ఇలా తలగబెట్టేస్తావా? అసలు నీకు బుద్ధుందా? అత్తయ్య, ఇది నేను కావాలని చేయలేదత్తయ్య. నేను సరిగ్గానే ఐరన్ చేశాను. కానీ ఇలా ఎలా అయిందో నాకు తెలియదత్తయ్య. ఎంత పని చేశావు రమ్య. ఈ విషయం మీ మావయ్యకి తెలిస్తే. అని అంటుండగానే అక్కడికి నారాయణ వస్తాడు. తన షర్టు అలా కాలిపోయి ఉండడం చూసి నారాయణకి కోపం కట్టలు తెంచుకొని వస్తుంది. ఏంటిది? నా షర్టు కాలిపోయిందేంటి? యశోదా, నీకు షర్ట్ ఇస్త్రీ చేయమనిస్తే ఇలా కాల్చేస్తావా? అప్పుడు యశోద ఇలా అంటుంది. అయ్యో, నేను కాదండి, నీ కోడలు రమ్య ఇలా చేసింది. నేను కూడా రెడీ అవ్వాలి కదా, లేట్ అవుతుంది అని మీ కోడలికి ఇస్త్రీ చేయమని షర్టిస్తే ఇలా గుర్తుపట్టకుండా కాల్చిపడేసింది. అది విన్న రమ్య ఏడుస్తూ ఇలా అంటుంది. మావయ్య, నేను షర్ట్ ఇస్త్రీ చేసేశాను మావయ్య. చేసి మీరు పిలిచారని పక్కకు పెట్టి వచ్చాను మావయ్య. కానీ ఇంతలోనే ఇలా ఎలా అయిందో నాకు నిజంగా తెలియదు మావయ్య. కోడలా, షర్టెంత బాగా ఇస్త్రీ చేశావే. ఈరోజు అందరు నిన్ను చేస్తారే ఇస్త్రీ. అని భర్త చొక్కా అని కూడా చూడకుండా కాల్చిపడేస్తుంది సైకో అత్త. రమ్య, దీంతో నీ కేల్ ఖతం, దుకాణ్ బంద్. అప్పుడే అక్కడికి కుమార్ ఆఫీస్ నుంచి పెళ్లికి వెళ్దామని ఇంటికి వస్తాడు. అందరూ అలా సీరియస్గా ఉండడం చూసి కుమార్ ఇలా అంటాడు. ఏమైంది నాన్నా? అందరూ ఇలా ఉన్నారేంటి? అవతల పెళ్లికి లేట్ అవుతుంది, మీరింకా రెడీ కాలేదేంటి? అప్పుడు ఎంతో కోపంతో నారాయణ, రే కుమార్, రమ్య నా షర్టు మొత్తం కాల్చేసిందిరా. చొక్కా మా నాన్న నాకు ఆఖరిగా కొన్నది. ఆయన గుర్తుగా ఆ చొక్కా ఒక్కటే నా దగ్గరుంది. ఆ చొక్కా వేసుకున్న ప్రతిసారి మా నాన్నే నాతో ఉన్నట్టే అనిపించేది. ఇప్పుడు ఆయన జ్ఞాపకం కూడా నాతో లేకుండా పోయింది అని నాన్న గుర్తుగా దాచుకున్న షర్టు కాలిపోయిందని బాధపడతాడు నారాయణ. ఆయన ఆ షర్టు చాలా జాగ్రత్తగా ఉంచుకునేవాడు. ఆ షర్టు ఎప్పుడు నేనే ఇస్త్రీ చేసేదాన్ని, కాని ఈరోజు లేట్ అవుతుందని రమ్యకి చెయ్యమని ఇచ్చాను. నన్ను క్షమించండి, ఇందులో నా తప్పు కూడా ఉంది. ఏవండి, ఇది నేను కావాలని చేయలేదండి. నిజంగా నేను ఐరన్ చేసి పక్కన పెట్టాను. కానీ నేను మళ్ళీ వచ్చి చూసేలోగా ఇలా జరిగిపోయిందండి. నేను పెళ్లికి ముందే చెప్పాను, ఇలాంటి వాళ్ళు మనకు వద్దురా అని. అప్పుడు నా మాట వింటేగా. ఇప్పుడు చూడు అన్ని ఎలాంటి పనులు చేస్తుందో. అది విన్న కుమార్ కోపంతో, రమ్య, నువ్వసలు మనిషివేనా? చెప్పిన పని ఎలా చెయ్యాలో కూడా నీకు తెలీదా? అసలు అందరూ వద్దన్నా కూడా నిన్ను నేను పెళ్లి చేసుకుని తప్పు చేశాను అని కట్టుకున్న భర్త కూడా అలా అనగానే రమ్యకి ఒక్కసారిగా గుండె ఆగినంత పనవుతుంది. తను ఏడ్చుకుంటూ లోపల బెడ్రూంలోకి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. రమ్య ఆ బెడ్ పైన కూర్చుని గుండెలు పగిలేలా ఏడుస్తుంది. అక్కడికి కుమార్ వచ్చి ఏడుస్తున్న రమ్యని చూసి ఇలా అంటాడు. రమ్య, ఐఎమ్ రియల్లీ సారీ రమ్య. నాన్న ఉన్నాడనే నిన్నలా తిట్టాను రమ్య. నిజంగా నిన్ను తిట్టాలని నా ఉద్దేశం కాదు రమ్య. ఆఖరికి మీరు కూడా నన్నెందుకు పెళ్లి చేసుకున్నాను అని అన్నారు. చాలండి, చాలు. ఇన్ని రోజులు మీన్న నన్ను ఇష్టపడే పెళ్లి చేసుకున్నారని అనుకున్నాను. కానీ నా మీద జాలిపడి చేసుకున్నారని కోలేదు అంటూ బోర్నా ఏడుస్తుంది రమ్య.
కోడలా? ఎలా ఉందే ఈ దెబ్బ? ఇప్పుడే ఇంకా అయిపోలేదు. ముందుందే ముస్సల్ల పండగ. ఇలా తనలో తానే ఇలా మాట్లాడుకుంది. ఇది అంతా ముందునుంచే చిన్న కొడుకు సుబ్బు సుబ్రహ్మణ్యం కిటికీలోంచి చూస్తాడు. అమ్మ ఇలా చేసింది అన్న నిజం తెలుసుకున్న సుబ్బు ఏం చెయ్యబోతున్నాడు? అసలు రమ్యని అందరూ వద్దన్నా కుమార్ జాలిపడి ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? అది తెలుసుకోవాలంటే కట్నం తేని కోడలు పార్ట్ 2 కోసం మాపాల డబ్బా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.